ఇంటర్నేషనల్ మాస్టర్ అవ్వాలంటే కనీసం 20 ఫారెన్ టోర్నమెంట్ కానీ నేషనల్ స్థాయి టోర్నమెంట్లు కానీ అవ్వాలి. మేజర్ పీడీ రేటింగ్స్ ఒక 30 ఆడాలి. రేటింగ్ అంటారు. 1400తో మొదలైంది. ఇదివరకు బయట ఉండేది, ఇప్పుడు 1400కి వెళ్ళిపోయింది. రేటింగ్ ఎలా పెంచుకోవాలి, రేటింగ్ ఎంత కావాలి, ఈ క్యాలిక్యులేషన్స్ అన్నీ మీకు పీడియా వెబ్సైట్ కొడితే తెలిసిపోతాయి. సో మీకు ఆర్థికంగా సగటు మధ్య తరగతి కుటుంబీకుడు ఎవడైనా పిల్లడు గవర్నమెంట్ పిల్లడు అవ్వచ్చు, డబ్బు లేనివాడు అవ్వచ్చు, వాడికి గేమ్ అందుబాటులోకి తీసుకురావాలనేటువంటి ధోరణితో ఆంధ్ర చెస్ అసోసియేషన్ ఇస్ లాంచింగ్ ది ప్రొఫెషనల్ చెస్ కోచింగ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఫర్ ఆల్ ఆంధ్రప్రదేశ్ ప్లేయర్స్. దోస్ హూ వాంట్ టు యూటిలైజ్ యూ కెన్ యూటిలైజ్, అదర్వైజ్ ఇట్ ఇస్ లెఫ్ట్ టు యూ. మీ పేరు ఊరు అన్నీ కూడా మీ వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ అవుతారు. మీకు ఒక పర్టికులర్ టైం పెడతాము. 1 డే అది మా కోచ్లు మీకు చెప్పడం తప్ప మీ ప్రశ్నలకి సమాధానం ఉండదు. బికాస్ హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ విల్ బి ఆన్లైన్. జూమ్లో ఇస్తాము, ఒక స్పెసిఫిక్ టైం ఇస్తాము. ఫస్ట్ సెషన్లో ఒక 30 క్లాసెస్ పెడతాం. నాట్ లెస్ దెన్ ద క్యాడర్ ఆఫ్ పీడియా ఇన్స్ట్రక్టర్స్. పీడియా ఇన్స్ట్రక్టర్స్ ద్వారా ఆ కోచింగ్ ఇవ్వబోతాం. ఆంధ్ర హ్యాస్ సో ఫార్ 9 పీడియా ఇన్స్ట్రక్టర్స్. సో దట్ ఈస్ ద రీజన్ వీఆర్ డెవలపింగ్. అగైన్ వీఆర్ డూయింగ్ ఎ ప్రోగ్రామ్, ట్రైనర్స్ ప్రోగ్రామ్ హియర్. ట్రైనర్స్ ప్రోగ్రామ్ని ఇక్కడ చేయబోతున్నాం మేము. ఎందుకు? ట్రైన్ క్రియేట్ చేయడానికి, అబ్బాయిని క్రియేట్ చేయడానికి. ఇఫ్ ద స్టాండర్డ్స్ ఆర్ మోర్ అండ్ కమింగ్ మంత్ ఆఫ్ May 21st, 22nd we are organizing a Grand Master coaching camp for the high rated players. For the high rated players and the performance winners of last year, and ఎవరైనా enthusiastic persons ఉన్నారంటే you can approach your association. Vijayawada, that is also free of cost. గ్రాండ్ మాస్టర్ కోచింగ్ క్యాంప్. ఇక్కడి నుంచి ముందుకెళ్ళిన నెక్స్ట్ ఫేజ్ కావాలంటే మేము ఇంటర్నేషనల్ మాస్టర్ కోచింగ్ కూడా ఇప్పిస్తాము, సీనియర్ ప్లేస్ కూడా తెప్పిస్తాము. కానీ భవిష్యత్తులో మా పిల్లడికి డబ్బు లేదు, మేము కోచింగ్ కట్టుకోలేము అనేటువంటి దృక్పథం మీకు వద్దు. అండ్ మోర్ టోర్నమెంట్ ఎక్స్పోజర్ గురించి ఇక ఆసేపు హిమాచలం అన్నట్టుగా మనం చిత్తూరు దగ్గర నుంచి శ్రీకాకుళం దాకా లైన్అప్ చేసి టోర్నమెంట్ చేస్తాం. ర్యాంకింగ్ టోర్నమెంట్ దగ్గర నుంచి అన్నీ కూడా మీరు ఎక్కడ దగ్గర ఉంటే అక్కడ ఆడుకోవచ్చు. అక్కడ ఉంది ఇదే రోజు. అక్కడ టుమారో 14th there are 3 state championship happening in Andhra Pradesh. That day you see in Chennai, తమిళనాడు తీసుకుని చెన్నైలో ఒకే రోజు చెన్నైలో 2 రేటింగ్ టోర్నమెంట్ జరుగుతున్నాయి. సో అటువంటి కల్చర్ రావాలి. ప్రతి టోర్నమెంట్ ఆర్గనైజర్ కూడా సక్సెస్ అవ్వాలి. ఇటువంటి నాగేంద్ర లాంటి వ్యక్తులు కానీ, మన ఉమామహేశ్వరరావు లాంటి వ్యక్తులు కానీ మంచి టోర్నమెంట్, రామకృష్ణ శ్రీకాంత్ ఈజ్ దేర్, వీళ్ళందరూ మోటివేట్ చేసి జనానికి ఎవ్రీ కోచ్ షుడ్ బి సాటిస్ఫైడ్, every academy should be satisfied, every player should be satisfied. మా ఇంటెన్షన్. పేరెంట్స్ కొన్ని సాధక బాధకాలు ఉంటాయి, మీకు కష్ట నష్టాలు ఉంటాయి, మీరు దూరం అనకుండా టోర్నమెంట్ మీ దగ్గర తీసుకొచ్చినటువంటి టోర్నమెంట్ ఆర్గనైజర్స్కి సతపితాలకు కూడా వందనాలు. డయాస్ లేకపోతే ఒక నృత్య ప్రదర్శన చేయడానికి వన్ నీడ్ ఎ డయాస్. మీకు టాలెంట్ ఉంది, పాట పాడగలిగే టాలెంట్ ఉంది, పాట పాడడానికి విని శ్రోత కావాలంటే డయాస్ కావాలి. ఆ డయాస్ ఇచ్చేటువంటి ఆర్గనైజర్స్. There are multiple roles of organizer, but organizers are unique, in my opinion. Rather than the coaches and players, organizers should be potential. వాళ్ళకి మీ సపోర్ట్ కావాలి, మీరు రండి. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ న్యూస్, మీకు తెలుసో తెలీదో, Under-7 ఛాంపియన్షిప్ని మేము ఈసారి ఇన్నోవేటివ్గా చేయాలని చెప్పి ద్వారకా తిరుమలలో చేయడం జరిగింది. అది అయిపోయింది లాస్ట్ సాటర్డే సండే. నెక్స్ట్ సాటర్డే సండే Under-9 స్టేట్ ఛాంపియన్షిప్ వీఆర్ కండక్టింగ్ అట్ అన్నవరం పిలిగ్రిమ్ సెంటర్స్లో చేయాలని మాకు సంకల్పము. మా కమిటీ తీర్మానించింది, చేస్తున్నాం. ఆల్ స్టేట్ క్యాలెండర్స్ మీకు రిలీజ్. ఈ ఛాంపియన్షిప్లో నెక్స్ట్ Under-11 ఐ థింక్ ఇన్ విశాఖపట్నం ఉంది. విశాఖపట్నం May 11th or 12th, May 9th and 10th విశాఖపట్నంలోనే Under-11 జరుగుతుంది. ఆ నెక్స్ట్ Under-13 ఐ థింక్ ఎట్ గుడివాడ. అన్నీ కూడా మీరు షెడ్యూల్ చూసుకోండి. ఇక్కడికి మీరు గమనించదగినటువంటి అంశం ఏంటంటే, ఇదివరకు మేము సర్టిఫికేట్ మీకు ఇచ్చేవాళ్ళం, ఆంధ్ర చెస్ అసోసియేషన్ సర్టిఫికేట్స్ ఇచ్చాయి. బట్ నౌ మన గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి గారు, మా నాయుడు గారు, చైర్మన్ గారు అండ్ ఈ డైరెక్టర్స్ మిత్రులు అందరూ కలిసి, ఎస్పెషల్లీ మన భరణి మేడం గారు, వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ స్పోర్ట్స్ అథారిటీ ఆంధ్రప్రదేశ్, దే హ్యావ్ క్రియేటెడ్ ఎ క్రీడా యాప్, యూనిక్ డిజిటల్ ప్లాట్ఫామ్ ఆఫ్ ద ప్లేయర్. ఏ డిసిప్లిన్ ఇచ్చిన, బాక్సింగ్ అవ్వచ్చు, కిక్ బాక్సింగ్ అవ్వచ్చు, హాకీ అవ్వచ్చు, చెస్ అవ్వచ్చు, అండ్ ఇంక్లూడింగ్ గ్రాండ్ మాస్టర్స్ పోనీ రాంపీ దగ్గర నుంచి కూడా రిజిస్టర్ ఉన్నారు అందరూ క్రీడా యాప్లో. మీరు అందరూ ప్లీజ్ అటెన్షన్ ప్లీజ్, ప్రొఫెషనల్ ప్లేయర్స్ ఎస్పెషల్లీ ఎవరైతే ఆ క్రీడా యాప్లో ఒక రిజిస్ట్రేషన్ అయ్యారో వాళ్ళ మటుకు సర్టిఫికేషన్, వాళ్ళు పార్టిసిపేట్ చేసినటువంటి వివరాలు అందులో డిజి లాకర్లో భద్రపరుచుంటాయి. రేపు 18వ రోజు మీకు ఏదైనా స్కాలర్షిప్ రావాలన్నా